ఇదం పూర్ణమదః పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శ్రీ శివరామ దీక్షిత పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ షుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 66వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, లేని కలగలిగినప్పుడు దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్ తానంటకున్న మేల్కను లేని కలే సూచనేని లేకపోవు గదా కలతో మేల్క లేకపోదు గదా లేనెరుక భయలు ఇలాగా నీకెప్పుడు కాన వచ్చితే బోధగా వాలేననవపుడు లేకపోవు గదా కలతో మేల్క లేకపోదు గదా. ఈ కందార్థంలో గురువాక్యాన్ని దృఢం చేస్తున్నాడు భగవత కృష్ణదేశికేంద్రుల వారు. ఎందుకంటే కళ అనేటువంటి దృష్టాంతం అనేటువంటి దానితో ఈ యొక్క ఆ మేల్క అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది గురు మేల్క. ఆ గురు మేల్కలో ఈ కళ అనేటువంటిది దృష్టాంతము. ఎరుకకు దృష్టాంతం ఏది అంటే కళ అని చెప్పినాడు కదా దీక్షితుల వారు. మరి ఆ కళ అనేటువంటిది ఎరక అనేటువంటి కళనే ఇక్కడ తోచినటువంటిది. లేక లేని కళ ఇది, లేకనే కలిగినటువంటిది, తోచినటువంటిది. కాబట్టి ఈ లేని కళ అనేటువంటిది, ఇది లేని యొక్క ఎరుక మరి ఇది కలిగినప్పుడు, ఉత్పత్తి అయినప్పుడు మరి అది లేక పూర్వము ఉన్నది. మరి తాను లేక ఎరుక లేక పూర్వము కూడా తానే ఉన్నది. అంటే తానే అంటే ఇక్కడ బట్టబయలు. కాబట్టి ఆ మేల్క అనేటువంటి బట్టబయలు ఆ లేని కళ లేక పూర్వము ఉన్నది. ఆ కళ లేక వచ్చిన తర్వాత ఉన్నది. ఆ కళ మళ్ళీ లేకపోయినప్పుడు కూడా ఉన్నది. కాబట్టి దానికి దశ దిశల యందు తగమొదట కొనన్. దశ దిశలు అనంటే ఇక్కడ 4 దిక్కులు, 4 మూలలు, 8 కింద పైన అన్నప్పుడు ఇది దశ దిశలు. అంటే ఎరకకు ఈ నేను అనేటువంటి ఎరకకు దశ దిశల యందు కూడా ఏది నిండి నిబిడీకృతమై ఉన్నది అంటే అది బట్టబయలు అనేటువంటిది, మేల్క అనేటువంటి బట్టబయలే నిండి నిబిడీకృతమై ఉన్నది. ఎలా అంటే సముద్రములో చేప ఉన్నట్లు ఆ చేప దశ దిశలా ఏది ఉన్నది ఇక్కడ అంటే సముద్రమే నిండి నిబిడీకృతమై ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ ఈ లేని కళ అంటున్నాడు. కళ అనేటువంటిది మరి ఇది మనకు కూడా కళ వచ్చిపోతుంది కదా. అంటే ఇది ఈ కళ లాంటిదా? మరి ఏ కళను గురించి చెప్తున్నాడు ఇక్కడ అంటే కళ అనేటువంటిది మనకు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలు వచ్చిపోతున్నాయి కదా. ఇవి జాగ్రత్త అనేటువంటిది వచ్చిపోతుంది కదా. దాని లోపట మరి మన ప్రాణములతో కూడినటువంటి సంయోగముతో, మన ప్రాణముల యొక్క సంయోగముతో ఈ 25 ఇంద్రియములతో వ్యవహారం చేసేదంతా కూడా విశ్వుడు అనేటువంటి నామము చేత మరి జాగ్రత్త అవస్థ అందు చేసే సకల వ్యవహారం అంతా కూడా ఇది జాగ్రత్త అవస్థ. మరి ఆ విధంగానే జాగ్రత్త నుండి సుషుప్తి వస్తుంది కదా. ఆ సుషుప్తిలో ఈ యొక్క మనస్సు ఏదైతే ఉన్నదో అది ఆ యొక్క ప్రాణము యందు ఐక్యమవుతుంది. ఆ అవిద్య యందు మనసు కలిసిన అంటే మనసు కలిసిపోతుంది. కాబట్టి అక్కడ ఆ సుషుప్తిలో అక్కడ వ్యవహారము లేదు. ఉండదంటే ఉంటుంది కానీ అది అక్కడ మగ్నత చెందుతుంది. అదంతా చిమ్మ చీకటి. కాబట్టి ఆ చీకటిలో
తాను ఉంటుంది. మరి దాని నుండి కళ అనేటువంటిది వస్తుంది కదా. మరి ఆ కళ లోపల మళ్ళా మరి ఒక జాగ్రత్త అవస్థ యందు చేసినటువంటి ఈ మన ప్రాణములతో చేసినటువంటి కలయిక ఏదైతే ఉన్నదో అది సంపూర్ణముగా ఉండుటచే గుర్తు ఆ వ్యవహార సత్తా అంతా మనం చేస్తున్నాం కదా, సకల వ్యవహారాలు చేస్తున్నాం కదా జాగ్రత్త అవస్థలో. అవి కొన్ని పనులు నెరవేరుస్తాయి, మరికొన్ని పనులు అవి నెరవేర్చక అది సంస్కార రూపకంగా అది అంతఃకరణం యందు నిలువ ఉంటుంది. అది అంతఃకరణ లోపటికి అంటే ఇప్పుడు చేసినటువంటి వ్యవహారం అంతా జాగ్రత్త అవస్థలో చేసినటువంటి వ్యవహారం అంతా ఈ మనస్సు ఆ ప్రాణంతో సంయోగం చెంది చేసింది కదా. చేసి మరి ఇది ఆ మూటని ఎక్కడికి పట్టుకపోతుంది అని అంటే ఆ అంతఃకరణ లోపటికి తీసుకొని పోతుంది. మరి ఆ అంతఃకరణలో సుషుప్తి అందు అది మగ్నత చెందుతుంది. మళ్ళీ స్వప్నావస్థ యందు అది మళ్ళీ మన ప్రాణములు రెండు కలిసి ఆ చేసినటువంటి జాగ్రత్త యందు చేసినటువంటి ఏ కర్మ ఫలమైతే ఉన్నదో ఆ ఫలము అక్కడ అంతఃకరణలో ఉంది కదా. మళ్ళా అంతఃకరణములలో అస్పష్టంగా ఆ గుర్తు ఏర్పడుతుంది కదా. ఆ గుర్తు ఏర్పడినటువంటి దాని వలన అంతఃకరణం యందు ఆ నిలువ ఉన్నటువంటి ఏ భావనలు అయితే ఉన్నావో ఆ మనస్సు గ్రహించి మళ్ళీ అవి అనుభూతులుగా మార్చుకొని అది స్వప్నావస్థ యందు మళ్ళీ అది వ్యవహారం చేస్తుంది. అంటే ఇక్కడ చేసినటువంటి వ్యవహారాలంతా అక్కడ చేస్తుంది. అంటే ఇక్కడ స్థూల భోగాలతో అనుభవిస్తుంది, అక్కడ సూక్ష్మ భోగాలతో అనుభవిస్తుంది, ఆనందపడుతుంది. అంటే లేనివి కూడా మరి ఎన్నెన్నో చిత్ర విచిత్రములైనటువంటి వాటిని కూడా అది సంకల్పం చేసుకొని ఆ భోగాలని అనుభవిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మరి ఇక్కడ అనుభవింపగా మిగిలినటువంటి వాసనలే కానీ కొత్తగా ఏర్పడినవి కావు కదా. మరి అవి ఇక్కడి నుంచి తీసుకుపోయినటువంటివే, ఆ మనస్సు యందు ఉన్నటువంటివే ఆ సంకల్పాలే మళ్ళీ అక్కడ వికల్పం చెంది కళగా మారింది కదా. ఆ కళలో మళ్ళీ ఆ భోగాలను అనుభవిస్తుంది కదా, సూక్ష్మ శరీరముగా అనుభవిస్తుంది అన్నప్పుడు ఇవి సముద్రమందలి అలల వలె విజృంభించుచుండును కదా. మరి దీనికి సంబంధించిన మెలకువ కూడా దీని అందే కలిసి ఉంటుంది కదా. ఆ మెలకువ అనేటువంటిది మెలకువ అనేటువంటి రీత్యా కళ ఆ లేని దగుచున్నది కదా. ఈ రెండు అనుభూతులు అంతఃకరణానికి కలుగుచున్నవి కదా. కొత్తగా వేరే స్థానం నుండి సరఫరా మరి ఇక్కడికి వచ్చినాయా, రవాణా వచ్చినాయా అంటే రాలేదు. ఈ విధంగానే ఎరుక స్వతసిద్ధమైనటువంటి ఆ పరిపూర్ణ పరభైరయందు కలవలే ఏర్పడినది. అందుకొరకే మనకు భగవత కృష్ణ కేంద్రాల వారు ఎరుకనే కలలోపలనే నరుదెంచితి, ఎరుకనే కలలోపలనే అరుదెంచితి మీరలట్లు అరుదెంచితిరి అని అన్నాడు. కాబట్టి ఒక కాడ చెప్పినాడు కదా మనకు, ఆ ఎరుక అనేది ఒక కళ. ఆ కళ మరి అన్నప్పుడు ఆ కళ అది పుట్టిందా అంటే అది పుట్టలేదు. మరి ఎట్లా వచ్చింది అంటే తోచింది, అది తోచినటువంటిది. అందుకొరకే ఆ తోచినటువంటి దానిని ఇక్కడ ఏమన్నారు ఇక్కడ అంటే కళ అంటున్నాం మనం ఇక్కడ. ఆ కళ అంటే అది ఈ కళ లాంటిదా, ఈ కళ వస్తుంది పోతుంది, జాగ్రత్త వస్తుంది పోతుంది. మరి ఇలాంటిది కాదు, అది ఎరకానే కళ. ఆ ఎరకానే కళలో బట్టినే మరి దేవతలందరూ కూడా వచ్చినారు. దేవతలు పంచాది దేవతలు వచ్చి సృష్టి ఇదంతా ఏర్పడింది కదా. ఇదంతా ఎవరి కళ నుంచి అంటే ఆ యొక్క ఎరక అనేటువంటిది కళనే. కాబట్టి ఈ కళని ఏమన్నారు ఇక్కడ, ఆ కళతో కలిగినటువంటి విశ్వాన్ని అంతా కూడా మరి ఇతరులైనటువంటి వాళ్ళు నరస్వప్నము అని అన్నారు. అందుకొరకు మనకు శివరామ దీక్షితుల వారు ఒక అందార్థంలో ఏమంటాడు అంటే, అరిహందు దోచు విశ్వము నరస్వప్నము వంటిదనిది నానా జనముల్, సురస్వప్నము వంటిదనిది స్థిరమతి శివరామనామ దీక్షితుల్ ధరన్ అని అంటాడు. అంటే హరి అంటే ఇక్కడ హరి అంటే బట్టబయలు కదా. ఆ బట్టబయలందు తోచినటువంటి విశ్వము అది నరస్వప్నము వంటిది అని అన్నారు. ఎవరన్నారు ఇక్కడ అని అంటే నానా జనములు అని అన్నాడు కదా. నానా జనములు అంటే ఎవరు ఇక్కడ అంటే నానా జనములైనటువంటి మతకర్తలు, పీఠాధిపతులు, సాధువులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే నరస్వప్నం వంటిది అని తేల్చి చెప్పినారు. కానీ దీక్షితుల వారు దాన్ని అంగీకరించినాడా, అంగీకరించలేదు. కాబట్టి అది నరులకు స్వప్నం వస్తుంది పోతుంది కదా, అట్లాగే విశ్వం వస్తుందని పోతుందని భావించడము తగదన్నారు కదా దీక్షితుల వారు. ఎందుకంటే అది విశ్వము రాలేదు పోలేదు, అది ఉత్త భ్రమ, అంటే అది కళ. కాబట్టి అది సురస్వప్నం వంటిది. కాబట్టి సురులకు స్వప్నం రాదు, అది పోదు. కాబట్టి వాళ్ళు సురస్వప్నం అంటే ఎలాంటి వాళ్ళు మరి వాళ్ళంటే అనంకారులు, అనిమిషులు, సురులని మనకు అచల సిద్ధాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయకులు అందరూ కూడా, అంటే ఇక సాంప్రదాయ ముఖంలో ఉన్నటువంటి ఈ శిష్య ప్రశిష్యులంతా కూడా
సురులు సురస్వప్నము లాంటి వాళ్ళు, అంటే వారికి కళ వస్తుందా అంటే కళలో మేల్కొని ఉన్నటువంటి వాటి వాళ్ళు కళ రాదు వారికి. ఎందుకంటే వాళ్ళు సురులు అని అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అనహంకారులు, అనిమిషులు. ఆ సురులు అనేటువంటి వాళ్ళు ఎవరిక్కడ అంటే అచల ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక శిష్య ప్రశిష్యులంతా కూడా ఈ సురస్వప్నము వంటిది అని అన్నాడు. కాబట్టి సురస్వప్నము వంటిది అనేది శ్రీమతి శివరామనామ దీక్షితులు ధరన్. కాబట్టి ఈ కళ అనేటువంటిది ఈ సురస్వప్నము అంటే ఆ సురులు అనేటువంటి వాళ్ళు కూడా ఎలా ఉన్నారు ఇక్కడ అంటే కళలోపటనే వాళ్ళు వచ్చినారు. కాబట్టి కళలోపటనే తోచినటువంటి వాళ్ళు, కళలోపటనే ఈ విశ్వం వచ్చింది, నేననేటువంటి ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో నిలవదు అని పైకతార్థంలో చెప్పుకున్నాము కదా. మరి ఆ ఎరుకనే కళ అన్నప్పుడు ఆ కళలోపటనే విశ్వం అంతా వచ్చిందన్నప్పుడు విశ్వము అసత్యము, ఎరుక సత్యమా అంటే కాదు. కాబట్టి ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనును కానీ నిలవదు అన్నాడు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఎరుక అనేటువంటిది లేని కళ. ఈ లేని కళలో ఇవన్నీ తోచినవి అని చెప్పినాడు కదా. మరి మనకి ఇక్కడ అంటే కళ దృష్టాంతాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆ కళ దృష్టాంతం అనేటువంటిది మనకు ఇక్కడ ఎరుకకు చెప్పినాడు కాబట్టి దీక్షితుల వారు, మరి దానికి ఇక్కడ మనకు దీక్షితుల వారు ఒక మరి రుక్మిణి శ్రీకృష్ణ సంవాదం లోపల కూడా చెప్పినాడు కదా. ఏమని అంటే అక్కడ కల్పన చేస్తున్నాడు. ఇక్కడ మనకు బాలకృష్ణయ్య కదా వాది ప్రతివాదులని ఇద్దరిని నిర్మాణం చేసి వారితో బోధ నడిపించినట్లు మరి ఇక్కడ కృష్ణస్వామి మరి రుక్మిణీదేవి సంవాదం అని చెప్పి మనకు రచన చేసినాడు కదా దీక్షితుల వారు. అది మరి ఒక అచల బోధ అనేటువంటి సిద్ధాంతంలో ద్వాదశి భావంలో చెప్పినాడు కదా. ఆ కళలోపట కృష్ణస్వామి సాందీపుల వారి దగ్గర పోయినప్పుడు ఆ యొక్క రుక్మిణీదేవి అడుగుతుంది, స్వామి మరి ఆ యొక్క కృష్ణస్వామి కంటే ఎక్కువైనది రుక్మిణీదేవి అమ్మవారు కాబట్టి జాగ్రత్తలో మహా జాగ్రత్త కలిగినటువంటిది కాబట్టి మహా మేధా సంపత్తి కలిగినటువంటిది రుక్మిణీదేవి కాబట్టి అడుగుతుంది కృష్ణస్వామిని. ఏమని అడుగుతుంది అంటే ఆమె అందులో దీక్షితుల వారు రాసిన దాంట్లో శ్రీకృష్ణస్వామి సాందీపుని వద్దకు పోయి ఉపదేశమై వచ్చిన తర్వాత రుక్మిణీదేవి స్వామివారిని ఏమి విచారించి వస్తిరి అని అడిగింది. అడిగితే కృష్ణస్వామి ఎలా ఉన్నాడంటే చెప్పకనే ఊరక ఉండి రుక్మిణీదేవి అమ్మవారితో అంటున్నాడు, అంటే నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో ఒక చౌడోలి రాజు సిద్ధమైన ఏనుగునెక్కి అనేక కోట్ల గృహాలతో అనేక మనస్సులతో వచ్చి ప్రభుత్వము చేస్తూ ఉండెను. ఆ ప్రభుత్వం చేస్తుండగా ఆ ప్రభుత్వంలో ఎవరెవరు వచ్చినారు అంటే అందులో సన్యాసులు వచ్చినారు, కొందరు అద్వైతమే దొడ్డదని వాదించిరి. అంటే అందులో సన్యాసులు వచ్చినారు అంటే మతకర్తలైనటువంటి వాళ్ళు అద్వైతులు కూడా వచ్చినారు, అంటే శంకరులు కూడా వచ్చినారు అని చెప్తున్నాడు అక్కడ. అంటే శంకరులు వాళ్ళు సన్యాసులు కదా, సన్యాసించినటువంటి వాళ్ళు కదా, ఇదంతా లేనిదనేటువంటి ఒక సదా బ్రహ్మచారి స్వరూపంలో ఉన్నటువంటి వాడు కదా వాళ్ళంతా. మరి అలాంటివి సన్యాసులు అనేటువంటి అద్వైతము వాళ్ళు వచ్చి కూడా మరి అద్వైతమే దొడ్డదని వాదించిరి. మరి అందులో వైష్ణవులు కూడా వచ్చి విశిష్టాద్వైతమే దొడ్డదని వాదించిరి. మరి మధ్వాచారి వచ్చి ఏమీ లేని దేహాన్ని చూసి నేను చేస్తాను అని జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అని ద్వైతమే లెస్స అని మరి విశిష్టాద్వైతులు కూడా ఆ కళలోపట వాదించినారు, వాళ్ళు కూడా వచ్చినారు. మరి అందులోనే భాస్కరాచార్యుడు అనేటువంటి మనుషుడు కూడా వచ్చి జ్ఞానము నిబద్ధి అనే, ఎలాగంటే కుక్క గుర్తెరిగే స్వభావం కలది, అలాగే అందరూ తనకు తానే గుర్తెరిగేవారు, తనకు తానే ఎరుగు, అనేక కోట్లు వచ్చిన ఎరుగు, అందుకే జ్ఞానము నిబద్ధి కర్మాలు నిబద్ధే, గుర్తెరగక కర్మలు చెయ్యరు, వచ్చేటప్పుడు జ్ఞాన శరీరాలయ్యే వచ్చినవనెను. మరి కళలో ఎక్కడి నుండి వచ్చినారో కానీ అడివంతా ఆ గోపికలే. అంటే గోపికలే అంటే మళ్ళీ ద్వాపార యుగము కూడా కళలో పట్టినే వచ్చింది. మరి ఈ కళలో పట్టినే ఈ కలియుగము కూడా వచ్చింది. ఈ కలియుగములో మరి ద్వైతులు, అద్వైతులు, విశిష్ట ద్వైతులు, సన్యాసులు కూడా వచ్చినారని చెప్పినాడు కదా. మరి ఆ విధంగానే మరి ఇక్కడ మరి అడవంతా గోపికలే ఎక్కడి నుంచి వచ్చినారో కానీ అడవంతా కూడా గోపికలే, అనేక కృష్ణావతారాలు అని అన్నప్పుడు మరి ఆ ద్వాపార యుగము కూడా వచ్చేసింది. మరి అన్నప్పుడు భూమి ఎల్లా సీతలే,
అనేక రామావతారాలు, అనేక దశావతారాలు, వీరంతా ఎక్కడి నుండి వచ్చినారని ఆ భూమిలో సీతలే అనేక రామావతారాలు, అనేక దశావతారాలు, అంటే దశావతారాలన్నీ వచ్చేసినాయి. అంటే మరి ఆ యొక్క ఏ దశావతారాలు అయితే ఎత్తినారో చెప్పిన దశావతారాలు అందరూ కూడా మరి ఆ కళలోపట వచ్చినారు. సీతలు భూమిలో సీతలే అంటున్నాడు కదా, మరి అంతా రాములే అంటున్నాడు కదా అన్నప్పుడు త్రేతాయుగం కూడా వచ్చేసింది అని అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ నుంచి వచ్చినారు అని చూసి నేను మురుచుచుండగానే మరి ఆ మేలుక అనేటువంటిది వచ్చింది. ఎక్కడి నుండి వచ్చినారని నేను మురుచుచుండగానే, ఆనందపడుతుండగానే ఆ మేలుక అనేటువంటిది రాగానే ఎవరు లేరు. ఆ మేలుక రాగానే ఎవరున్నారు? మరి వచ్చినటువంటి ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, భూమిళ్ళ సీతలు, రాములు, కృష్ణులు, గోపికలు, మరి వీళ్ళందరూ ఎక్కడికి పోయిరి? ఏమీ లేరు. మేలుకుంటే ఎవరు లేరు. ఏ మహత్తులు లేవు, ఏ దేహాలు లేవు, ఏ శరీరము మధ్య వచ్చినది మధ్యనే పోయినది, దీనికి మూలం లేదు, ఇది ఎప్పుడు ఉండేది కాదు, మెరుగుడు పువ్వు వంటిది అంటున్నాడు దీక్షితుల వారు. మేఘము వంటిది. మెరుగుడు పువ్వు అనేటువంటిది, ఆ మెరుగుడు పువ్వులు అనేటువంటివి కనబడతాయి, మిల్కు అంటాయి, అవి కనబడతాయా? అప్పుడు కనబడతాయి, లేకపోతుంది. మరి మేఘము వంటిది, మేఘము కనబడకపోతుంది. మెరుపు వంటిది, నీటి బుగ్గ వంటిది, నిలిచేది కాదు, శాశ్వతమైనది కాదు. అయితే దృఢము కావాలే, చెప్పితే వినవలే, బాగా తెలుసుకొనవలెనని చెప్పినాడు కృష్ణమూర్తి రుక్మిణీదేవి అమ్మగారికి. నా కళలో ఇట్లా అవన్నీ వచ్చినవి, ఆ కళలో వచ్చినవి అని చెప్పి గురువుగారు చెప్పినాడు. ఆ కళలో మరి మేలుకువ రాగానే ఏమీ లేకపోయినవి అని అంటే అమ్మగారు ఏమంటుంది అంటే సరే అని అమ్మవారు సమాధాన పడ్డది. అంటే కృష్ణస్వామి మళ్ళీ అంటున్నాడు, ఈ రుక్మిణీదేవి నాకంటే ఎక్కువైనది, అంటే తెలివి కలది అని అర్థము. కాబట్టి గట్టిది, సూక్ష్మ బుద్ధి గలది, జాగ్రత్త గలది, నేను మర్చిపోదునేమోనని మళ్ళీ ఏమంటున్నాడు అంటే కృష్ణ ప్రభు మనకు గురువుగారు చెప్పింది ఏంటి అంటే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని అన్నాడు అని ఇక్కడ షోడశి భావాన్ని చెప్పినాడు. షోడశి మంత్రం ఈ విధంగా చెప్పినాడు అని కృష్ణ ప్రభువుల వారు వెల్లడించినారు రుక్మిణీదేవి ముంగట. అంటే రుక్మిణీదేవి ఏమంటుంది అనగానే అవును నిజమే, కలలో వచ్చిన శరీరము మేల్కొంటే ఏమైనా ఉన్నదా? అలాగే గురువాక్యము చేత మేల్కొంటే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అన్నమాట నిజమేనని అన్నది రుక్మిణీదేవి. అంటే ఆయన చెప్పింది షోడశి చెప్పిండు, దానికి దృష్టాంతము మరి రుక్మిణీదేవి ఎంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటిది అప్పుడే గ్రహించేసింది ఆమె. కాబట్టి మరి కలదోసిన శరీరము ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి వాక్యము దృఢమైతే అది మేల్కనే అని చెప్తుంది. కాబట్టి ఆమె జాగ్రత్తకు మెచ్చి ఆమె యందు విశ్వాసము కలవడైనటువంటి శ్రీకృష్ణమూర్తి మరి ఇక్కడ దానివలన మనకి ఇక్కడ అర్థమైంది ఏంది మేము ఎక్కడ అంటే ఇక్కడ సమాప్త వాక్యము, అసమాపక వాక్యము. అంటే ఈ అసమాపక వాక్యం అనేటువంటిది మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అన్నప్పుడు ఇది సమాప్తము కాలేదు, అసమాపక వాక్యముగా మిగిలి ఉంది. కాబట్టి దాన్ని సమాప్త వాక్యముగా నిరూపణ చేసేది ఎవరిక్కడ అంటే గురుమూర్తి. కాబట్టి మనకు శ్రీ అమలానంద పాటల పండరనాథ్ మద్గురువులు అయినటువంటి గురువుగారు మాటికి దీన్ని సూచన చేసేటువంటి మహానుభావుడు. అంటే ఈ యొక్క ఏ విధంగా అంటే మరి కలదోచిన శరీరములు ఎలాగో, కలదోచిన శరీరం మేల్కొంటే ఎలాగున ఏమీ లేదో అలాగే గురువాక్యము చేత మేల్కొంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేది దీక్షితుల వారు దీన్ని చెప్పుకుంటూనే పోయినాడు. అక్కడక్కడ సమాప్త వాక్యాన్ని చెప్పినాడు కానీ అసమాపక వాక్యాన్ని చెప్పలేదు దీక్షితీయం లోపట. కాబట్టి గురువుగారు ఏమన్నాడు ఇక్కడ అంటే కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, ఇది సమాప్తం అవుతుంది. కాబట్టి దృష్టాంతం ఇక్కడ ఏది అంటే ఎరుక అనేటువంటిదే, అది కళ. కాబట్టి ఆ కళ లోపట మరి ఆ కళ అనేటువంటిది ఎట్లా ఉంది అంటే అది తోచినటువంటిది. అందుకొరకే మన గురుగారు ఒక మనకు తత్వప్రకాశకులో కూడా ఆ మేల్కొల్పులో ఇదే రాసినాడు. ఏమని అంటే మేలుకొను మీ ద్వైతమందున మేలుకొను మద్వైతమందున మేలుకో గురు మేల్కయందున మేలు మేలనగా ఆత్మా
మేలుకొనవే. మేలుకొను మీ ద్వైతము. ద్వైతం అంటే జీవభావం యందు మేల్కొంటే అద్వైత భావంలోకి వస్తావు. అద్వైత భావంలో మేల్కొంటే మళ్ళీ 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 అక్కడ నీవు ఉన్నట్లయితే మేల్కొన్నట్లయితే మళ్ళీ స్వప్నమైనటువంటి కళలో పట్నే వచ్చిపోతుంటావు. ఇదంతా కూడా కళలో వచ్చిపోయేటువంటి భోగములే. కాబట్టి మరి కళ అనేటువంటిది ఏది ఇక్కడ అంటే అదే మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది గురుస్వరూపమై ఉన్నది అని మనకు దీక్షితుల వారు చెప్పినాడు కదా. మరి మూలము లేని గుర్తెరిగే శరీరమే గురుస్వరూపమైనటువంటి దాన్ని అందు మేల్కొంటే మేలు, అది గురుస్వరూపము. కాబట్టి మేలుకొను మీ ద్వైతమందున మేలుకొను మద్వైతమందున మేలుకో గురు మేల్కయందున మేలు మేలనగా ఆత్మా మేలుకొనవే అన్నాడు కదా. అది గురుమేల్క. ఆ గురుమేల్కలో నేనున్నానంటే నేనే కళ. ఆ గురుమేల్కలో నేను ఎప్పుడైతే కళ అని నీకు తెలియబడుతుందో, అది వాక్యము దృఢమైందో, అది గురువాక్యం ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో, ఆ కళ ఉన్నదా అంటే లేనిదే. అంటే నేనే కళ అంటే నేను కళ అన్నప్పుడు నాతో వచ్చినటువంటి విశ్వము నేను ఉంటే ఉంటుంది, నేను లేకపోతే విశ్వము కూడా లేకపోతుంది. కాబట్టి మరి ఇక్కడ మరి తనకు తానే వచ్చినటువంటిదే ఈ నేననేటువంటి కళ. కాబట్టి నేననేటువంటి కళ అనేటువంటిది ఎప్పుడైతే అది నీకు దృఢమవుతుందో, కాబట్టి దాన్ని దృష్టాంతంగా చెప్తున్నాడు ఇక్కడ మనకు భాగవత కృష్ణదేశికేంద్రుల వారు. కాబట్టి మరి ఇది గురువాక్యము, గురు సూచన కావాలే. కాబట్టి ఇది మహా అద్భుతమైనటువంటి కందార్థం ఇది. కాబట్టి లేని కళ కలిగినప్పుడు దానికి దశ దిశలయందు తగమొదట కొనన్ తానంతకున్న మేల్క. అంటే ఆ మేల్క అనేటువంటిది ఇక్కడ మనకు అది బట్టబయలు. కాబట్టి ఆ బట్టబయలు అందు ఈ లేని కళ తోచినప్పుడు దానికి దశ దిశలయందు ఏది అంతటా నిబిడీకృతమైనటువంటిది అంటే అది మేల్క అనేటువంటి బట్టబయలు. అరియందు దోచి విశ్వము మరి నరస్వప్నము వంటిదనేది, నానా జనములు సురస్వప్నము వంటిది అన్నాడు కదా. ఆ సురస్వప్నము వంటినటువంటిది కళ లేకనే తోచినటువంటిది. కాబట్టి అది లేనిదే. కాబట్టి ఉన్నదనుకోవడమే భ్రమ. కాబట్టి కళ తోచినటువంటిదే కానీ ఆ కళలో అన్ని నిజం అనుకుంటే అదంతా కూడా భ్రమనే, కళ కూడా అనుకుంటే భ్రమనే. కాబట్టి కళ తోచినటువంటిది లేకపోతుంది. ఎప్పుడు లేకపోతుంది ఇది అంటే గురు మేల్కలో లేకపోతుంది ఇది సూచన. కాబట్టి గురు మేల్కలో ఇది తాగంటే గురు మేల్క తాగంటే లేకపోతుంది, ఆ గురు మేల్కలో తాను లేకపోతుంది. కాబట్టి గురుమూర్తి మరి బోధ ఎక్కడ చేస్తాడు అంటే కళలోపటికే వస్తాడు. కాబట్టి గురుడు శిష్యుడు అనేటువంటి వాడు సంకల్ప పురుషుడు. కాబట్టి ఆ సంకల్పం అనేటువంటి కళలోపటికి గురువు వచ్చి మరి శిష్యుడిని మేల్కొలుపుతాడు. కాబట్టి శిష్యుడు గురువునకు ఆవరణ రూపము. కాబట్టి మరి ఎవరు ఇక్కడ అంటే శిష్యురపి గురువు పాపం అని అందుకొరకే చెప్పింది. కాబట్టి ఆ శిష్యుడు ఎప్పుడైతే అయినాడో ఆ శిష్యుని ఎవరు కడ తీర్చాలంటే గురుడు కడ తీరుస్తాడు. కాబట్టి ఆ గురువుకు ఆవరణము రూపం ఏది ఇక్కడ అంటే శిష్యుడు. కాబట్టి ఈ శిష్యునికి మరి గురువు మేల్కలో లేడా అంటే గురువు మేల్కలో పట్టినే ఉంటాడు. కాబట్టి మేల్కలో బోధ జరుగుతుంది అంటే జరగదు. కాబట్టి ఎక్కడ మరి బోధ ఇదంతా అంటే కళలోనే. అందుకొరకే కళలో దోచిన మరి ఎరకనే కళలో పట్టినే అరుదించితి, గురుడు ఎరకనే కళలో పట్టినే వచ్చినాడు, శిష్యుడు ఎరకనే కళలో పట్టినే వచ్చినాడు. బోధ అంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే కళలో పట్టినే. కాబట్టి ఈ కళలో పడ్డ గురు శిష్యులు ఇద్దరు కూడా ఆ కలికి కర్పూరం కూడితే ఎలాగో అలాగే అన్నాడు కదా. మరి మనకు ఈ యొక్క స్వప్న దృష్టాంతమేమో ఎరుకకు మరి ఇక్కడ మరి కర్పూరము కలికి అనేటువంటిది మనకు ద్వాదశి దానికి ఉపమానం చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆ యొక్క కలికి కర్పూరం కూడితే ఎలాగో అలాగే. అంటే కలికి అనేటువంటిది గురు బోధ అనేటువంటిది అగ్ని అనేటువంటిది అది గురుస్వరూపము, అది కలికి. మరి కర్పూరము శిష్యుడు. కాబట్టి ఈ జ్ఞానస్వరూపమైనటువంటి వాడు గుర్తెరిగే శరీరం అనేటువంటిది జ్ఞానం అనేటువంటి గుర్తెరిగే జ్ఞానం అనేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ గుర్తెరిగే శరీరమే ఇక్కడ ఎవరు అంటే శిష్యుడు. కాబట్టి ఆ శిష్యుడు అనేటువంటి కర్పూరమునకు ఆ బోధాగ్ని అనేటువంటి కలికి ఎప్పుడైతే అంటుతుందో మరి రెండు వెలుగుతాయి కదా. ఆ రెండు వెలిగినాక ఉంటావా పోతావా అంటే రెండు కూడా లేకపోతాయి. అంటే ఇద్దరు లేకపోతారా, సస్తారా అంటే సావరు. అంటే ఎట్లా చస్తారు అంటే తన లోపల గుర్తు చచ్చిపోతుంది, లేకపోతుంది. అంటే గురువు లోపల గుర్తు లేదు, శిష్యుని లోపల కూడా గుర్తు లేదు. కాబట్టి గురు శిష్య ఉభయ నాస్తి అచలం అని అన్నాడు కదా. అందుకొరకే గురుడు శిష్యుడు ఉభయులు ఇద్దరు ఉన్నారా అంటే ఇద్దరు కూడా ఆ గుర్తు ఎరుక కళలో పట్టినే వచ్చి బోధ చేసినాడు కదా. పరిపూర్ణ బోధ అనేటువంటిది
మరి డిగ్రీ అనేటువంటిది అది పిహెచ్డి చదివినా మళ్ళీ వాళ్ళు వేసుకునేటువంటి వానికి క్లాస్కి వచ్చి మరి వాళ్ళు చెప్పాలా చెప్పద్దా అంటే చెప్పాలి. కాబట్టి ఈ పరిపూర్ణ బోధ పరిపూర్ణ బోధని గ్రహించినటువంటి మరి గురువు మేల్కలో ఒకటినే ఉన్నాడు కదా. మరి శిష్యుడిని కలలోపడికి వచ్చి మళ్ళీ సాంఖ్యము అక్షరాభ్యాసం నేర్పినట్లు ఇక్కడ మనకు సాంఖ్యము, ఈ ఎరుక అంటే ఏంటిది, జీవుడు అంటే ఎవడు, దేవుడు అంటే ఎవరు అని తెలియజేసి, ఆ దేవుడు అనేటువంటిది అది గురుస్వరూపం అనేటువంటిది అదే, అది మూలం లేని గుర్తెరిగే శరీరము కళ అని ఎప్పుడైతే నీకు సూచన చేస్తున్నాడో ఆ మేల్క స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు అంత తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది, దాని అందు నేనే కళ అని ఎప్పుడైతే సూచన చేస్తున్నాడో గురు శిష్యులు ఇద్దరు కూడా మళ్ళీ ఆ గుర్తు లేకనే ఉంటున్నారు. కాబట్టి ఎలాంటి కళ ఎప్పుడైతే ఇది తెలిసి ఇది ఎప్పుడైతే తనకంటకున్న మేల్కను లేని కలే చూచనేని లేకపోవు కదా. మరి తాను అంటకుంటున్నటువంటి ఆ సముద్రమే అందు చేప ఉన్నట్లు ఇది ఉంటుంది, అది ఎగిరిపోతుందా ఎప్పుడోసారి? లేకపోతుందా అంటే సముద్రం లేకపోతుందా, చేప లేకపోతుందా? చేపనే లేకపోతుంది కానీ సముద్రము లేకపోదు, అది ఎప్పటికీ ఉంటుంది. మరి ఆ విధంగా ఇక్కడ లేని కళ సూచనేని లేకపోవు కదా, లేని కళ సూచనేని ఉన్నదని ఎప్పుడైతే గ్రహించి తాను లేనని దృఢపరుచుకుంటే మరి తానే లేకపోవు కదా, తానే లేకపోతుంది కదా, లేకుండా పోతుంది కదా అన్నప్పుడు అది రద్దు అవుతుంది. లేకపోతుంది అన్నప్పుడు అదే రద్దు అవుతుంది. ఏది అంటే ఈ కళనే. కాబట్టి కళనే లేకపోతుంది కానీ మేల్క అనేటువంటి బట్టబయలు అది లేకపోదు, అది సర్వంతర్యామి. కాబట్టి అది రద్దు అయ్యేది ఏంటంటే ఇక్కడ లేని కళ. కళతో మేల్క లేకపోవు కదా అంటే కళతో మేల్క లేకపోతుందా? పోదు కదా. కళ పోతుంది కానీ మేల్క కూడా పోతుందా అంటే పోదు. కాబట్టి ఎరుకతో పాటుగా పరిపూర్ణము లేకుండా మరి పోదు కదా. మరి ఆ పరిపూర్ణము యందు ఇది ఉన్న పరిపూర్ణము యందు లేని ఎరుక ఇలాగ నీకెప్పుడు కానవచ్చితే ఈ పై విధంగా దృఢం ఎప్పుడైతే అవుతుందో ఆ పరిపూర్ణము యందు ఈ లేని ఎరుక కళ తోచిందే లేకపోతుంది అనేటువంటి భావన ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో మరిగా మళ్ళీ ఇంకా ఎలాగ నీకెప్పుడు కానవచ్చితే బోధ కావాలనప్పుడు ఈలాగా ఎప్పుడైతే నీకు గురువాక్యము నిశ్చయమవుతుందో మళ్ళీ నాకు బోధ కావాలని అడుగుతావా అంటే అడగడానికి నీవు లేవు. అక్కడ నీవే కళ అన్నప్పుడు కళ అది మేల్కలో ఉంటుందా అంటే లేదు. కాబట్టి లేనివాడు కాబట్టి మళ్ళా అడుగుతావా గురువు అంటే నీవు అడగవు. నీవు ఎప్పుడైతే లేకపోతున్నావో మరి గురువు నీ లోపల ఎప్పుడైతే గుర్తు లేకుండా పోతుందో ఆ గురువు లోపల కూడా గుర్తు లేకుండా పోతుంది. కాబట్టి ఇద్దరు కూడా లేనటువంటి వారే అశరీరులు. కాబట్టి మరి ఈ విధంగా నాయన అది ఎప్పుడైతే ఇలాగున నీకు తెలియవచ్చిందో మరి తెలియవచ్చినప్పుడు మళ్ళీ బోధ కావాలని నన్ను అడుగుతావా? ఇదివరకు నీవు అడిగితేనే కదా నేను చెప్పింది. మరి అప్పుడు సంశయం అనేటువంటిది తీరింది కదా. ఎప్పుడైతే సంశయము మరి అది పరిచ్ఛేదమైందో, అది సంశయం లేకపోయిందో మరి మళ్ళీ సంశయం పుడుతుందా అంటే పుట్టదిగా. నీకు సంశయం అనేటువంటిదే లేకపోయింది కాబట్టి మరి ఆ విధముగా నీవు నిర్ణయించుకొని ఆ పరిపూర్ణ పరభైలందు లేని కళ లేని నీ యొక్క ఉనికిని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావు అప్పుడు తానే లేకపోతున్నావు అని చెప్పి కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణదేశకేంద్రుల వారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.